నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణపైనే దృష్టి పెట్టిన జాతీయ పార్టీ అధ్యక్షులు అమిత్ షా. తెలంగాణ 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న రామలింగేశ్వరరావు. ఆదోనిలోని మండగిరిలో ఈవో ప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు. అక్రమ బంగారు నగదు ఆస్తులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో మిస్టరీ వీడిన రవి హత్య. అప్పు తీర్చలేక అప్పు ఇచ్చిన వాణ్ణి అంతమొందించిన ప్రబుద్ధుడు. సిరికొండ మండలంలోని రావుట్ల నడిమి తండలో తీజ్ పండుగ సంబరాలు. 9 రోజులు ఘనంగా జరిగే సంబరాలకు పెద్ద సంఖ్యలో హాజరైన గిరిజన భక్తులు. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంబూరి రామలింగేశ్వరరావు జోస్యం చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారు గూడెం గ్రామంలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందన్నారు. దీనికి నిదర్శనం గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సీట్లను గెలుచుకుందని గుర్తు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ పైన దృష్టి పెట్టారన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ సత్తా చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల అధ్యక్షులు ఆపద రామారావు, కోపీల నవీన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి చేరుతుందని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రం అనుకుంటుంది. ప్రతి నలుగురిలో ముగ్గురు టీఆర్ఎస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచి రానున్న 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే వారం అమిత్ షా గారు మళ్ళీ తెలంగాణ రాబోతున్నారు. ప్రతి నెలకొకసారి తెలంగాణకు వస్తాను, ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక కేంద్ర మంత్రిని ప్రతి జిల్లాకి పంపించేసి తెలంగాణలో ఖచ్చితంగా పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ ఉన్న అన్ని పావులను కదుపుతుంది. ఖచ్చితంగా రేపు జరగబోయే సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 23 వార్డుల్లో మా అభ్యర్థులను నిలబెట్టి ఖచ్చితంగా గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. సత్తుపల్లిలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం. గుడిని గుళ్ళో దేవుణ్ణి మింగేస్తాడు అనే మాట వింటుంటా. ఎందుకంటే భక్తులు దేవుడిని భక్తితో పూజించడమే కాదు, తమ శక్తి మేరకు దేవుడికి కానుకలు కూడా సమర్పిస్తారు. దేవుడికి భక్తులకు సేవలు అందించాల్సిన ఓ దేవాదాయ శాఖ అధికారి దేవుడు నన్నేమి చేస్తాడంటూ అనుకున్నాడు. ఏమో మరి, ఏకంగా దేవుడికి శరగోపం పెట్టేసరికి చివరకు దేవుడికి కోపం వచ్చి శిక్షించాడు. అక్రమంగా దేవాదాయ శాఖకు సంబంధించిన నిధులు మింగేసిన తిమింగలం ఏసీబీ వలలో చిక్కి విలవిలలాడుతున్నాడు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం స్థానిక మండగిరిలో నివసిస్తున్న రామ్ ప్రసాద్ అనే దేవాదాయ శాఖ అధికారి గతంలో గుంతకల్, కసాపురం, ఆ తర్వాత మంత్రాలయం, ఉరుకుంద దేవస్థానంలో, ఇప్పుడు గూడూరు మండలంలో 13 దేవాలయాలకు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఒకేసారి 4 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా కళ్ళు చెదిరే ఆస్తుల వివరాలు దొరికాయి. ఇవన్నీ ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులుగా గుర్తించారు. మీరేం చెప్పారు? అయిపోయింది కదా, అది అట్లే ఉంది. చూసుకొని
ఇద్దరు కూర్చోలే ఒకరితో కాదు అది అలాగే మన హస్బెండ్ ఇది మా హస్బెండ్ రీసెంట్ గా పెరిగింది. ఇప్పుడు ఎంత వస్తుంది 8 lakhs 8 lakh package. ఎన్ని ఏళ్ళగా చేస్తున్నాడు పెళ్ళైనప్పుడు నుంచి చేస్తున్నాడు కదా మ్యారేజ్ లో ఉంది. చదువుగా పెట్టినా మా ధర్మం ఇన్ని దినాలు ఏ దాని మీద తర్వాత కర్నూలు వెంకటేశ్వర నగర్లో ఒక కొత్త ఇల్లు ఉంది 2016లో కొన్నాడు. తర్వాత ఇతని భార్య పైన 23 ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఏరియాల్లో. తర్వాత 2 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఇతని భార్య పేరుతో ఇతని పేరుతో 15,40,000 ఎఫ్డీలు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్. ప్రో నోట్లు 28,50,000 విలువ గల ప్రో నోట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గోల్డ్ 250 గ్రామ్స్ గోల్డ్, క్యాష్ 3 lakhs క్యాష్. దీని మొత్తం విలువ SR విలువ అరౌండ్ 2 crores ఉండొచ్చు. 2 కోట్లు డాక్యుమెంట్ వాల్యూ ఉంది. సోదాల అనంతరము దాన్ని అరెస్ట్ చేసి రేపు మార్నింగ్ కోర్టులో పెట్టారు. సార్ మీ గుడ్ నేమ్ చెప్పండి. ఏసీబీ కోర్టు కర్నూలు. మీ గుడ్ నేమ్ చెప్పండి. నేను ఏసీబీ డిఎస్పీ నాగభూషణం, నాతో పాటు ఇన్స్పెక్టర్లు చక్రవర్తి, ఖాదర్ బాషా, ప్రవీణ్ కుమారు, NSM శ్రీధర్, మొత్తం 4 టీం కర్నూలు టీం పార్టిసిపేట్ చేశాం. మీ పేరు సార్? నా పేరు నాగభూషణం, డిఎస్పీ ఏసీబీ కర్నూలు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంపై కోర్టు సెర్చ్ వారెంట్ పైన ఈరోజు ఆదాను పట్టణంలో ఇందిరానగర్లో రాంప్రసాద్, ఇతను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1గా పనిచేస్తారు. ఆయన ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేయడం జరిగింది. ఈ ఇంట్లోనే కాకుండా ఏపీహెచ్పీ కాలనీలో వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటారు, శారదానగర్లో వాళ్ళ ఇన్లాసు బ్రదర్లో ఉంటారు. మొత్తం 4 ప్లేసుల్లో సోదాలు జరిగాయి. ఉదయం నుంచి ఇప్పటివరకు జరిగిన సోదాల్లో బయటపడిన ఆస్తులు ఈయనకు ఈ రాంప్రసాద్ గారికి ఆదోనిలో 2 ఇళ్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుర్మిద్ద గ్రామంలోని అటవీ ప్రాంతంలో శవమై తేలిన ఎల్బీనగర్ నివాసి రవి హత్య కొద్ది రోజుల క్రితం కలకలం సృష్టించింది. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన జర్కుల బిచ్చయ్య నాయక్కు గతంలో 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 3 లక్షల విషయంలో రవి ఒత్తిడి చేయడంతో ప్లాన్ ప్రకారం గత నెల జూలై 15వ తేదీన బాగా మద్యం తాగించి మట్టుబెట్టారని పథకం రచించాడు. ఆ పథకం విఫలం కావడంతో గత నెల జూలై 21న పథకం ప్రకారం కర్మన్గఢ్ ప్రాంతంలోని తిరుమల వైన్స్లో బాగా మద్యం తాగించి సాగర్ రింగ్ రోడ్ ప్రాంతంలోని ఓంకార్ నగర్లో రవి తలపై రాయితో మోది ఆటో రాడ్డుకి నైలన్ తాడుతో మెడకు బిగించి హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడి శవాన్ని యాచార మండలం కుర్మిద్ద గ్రామ పరిధిలోని తాటికుంట మైసమ్మ టెంపుల్ దారిలో పడివేసి పెట్రోల్ పోసి శవాన్ని తగలబెట్టాడు. అనంతరం ఆటోను చంద్రాన్గుట్ట సమీపంలోని గ్యారేజ్లో పార్కింగ్ చేసి తన సొంత గ్రామమైన బీచానాయక్ కడతల్ మండలం పల్కచెల్ల తండా పారిపోయాడు. యాచారం పోలీసులు విచారణ చేపట్టిన నిందితుడిని తన సొంత గ్రామంలో కస్టడీకి తీసుకొని విచారించగా తానే రవిని హత్య చేశానని నేరాన్ని అంగీకరించి బిచ్చానాయక్ను రిమాండ్కు తరలించారు యాచారం పోలీసులు. యాచారం పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కుర్మిద్ద ఫారెస్ట్ ఏరియాలో ఒక డెడ్ బాడీ డీకంపోజ్ స్టేజ్లో ఉందని చెప్పగానే అదే రాత్రి మా పోలీస్ ఎస్ఐ సురేష్ అండ్ వెంకటయ్య ఇద్దరు కూడా స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోయి చూస్తే ఒక అన్నోన్ డెడ్ బాడీ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నది. మీన్ వైల్ ఇన్స్పెక్టర్ వారు రీచ్ అయ్యి ఆ ఫ్యాక్ట్స్ అని చేశాడు. అయితే అన్నోన్ డెడ్ బాడీ కాబట్టి వీఆర్ఏ కుర్మిద్ద నుంచి అనిల్ కుమార్ రెడ్డి తోటి కంప్లైంట్ తీసుకొని 302, 201 ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే అన్నోన్ డెడ్ బాడీ కావడం వల్ల మేమందరం కూడా సోషల్ మీడియా మిత్రులకు ఆ ఉన్న బాడీని షేర్ చేస్తే వాళ్ళందరూ షేర్ చేయడం వల్ల ఆల్రెడీ అటుకి ఆ పర్సన్ ఎవరైతే చనిపోయాడో రవి అనే అతను ఎల్బీనగర్ పిఎస్లో 21 రోజే మిస్సింగ్ కేసు అయింది. వాళ్ళు ఐడెంటిఫై చేసి 24th రోజు ఇక్కడ రావడం జరిగింది. మెయిన్ వైల్ మేము క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ పిలిపించేసి అవన్నీ ట్రై చేస్తే ఈవెన్ డాక్టర్ని కూడా హైలీ డీకంపోజ్ ఉంది కాబట్టి డాక్టర్ని అక్కడే పిలిపించేసి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. మెయిన్ వైల్ ఆ డిసీడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సుధాకర్, అతని భార్య, డిసీడ్ తమ్ముడు సుధాకర్, అతని భార్య వచ్చేసేసి ఈ చనిపోయిన వ్యక్తి నా భర్త అని, అతను నా బ్రదర్ అని వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. అయితే అప్పుడే చెప్పారు మా ఇంటి పక్కన ఉన్న బిచ్చయ్య నాయక్ పల్లెచెలిక తండా అతను మా ఇంటి పక్కన ఉన్నాడు, ఒక 3 lakhs అప్పు తీసుకున్నాడు, పైసల గురించి చంపాడని అనుమానం ఉన్నట్టు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది 804/19 క్రైమ్ నెంబర్ ఎల్బీనగర్ కేసులో జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా నేరస్తుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈరోజు మార్నింగ్ మా యాచారం టీం మార్నింగ్ 6 గంటలకు పల్లెచెలిక తండా కడతాల్ మండలం ఉంటుంది. 6 గంటలకు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ 6 గంటలకు అప్రెండ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే
అతను 3 లక్షలు తీసుకున్నాడు, బాగా ప్రెషరైజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ పైసను తప్పించుకుందా అన్న ఉద్దేశంతో నేను అతన్ని చంపాను, ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ వేసానని చెప్పాడు. అయితే అతను చంపాలని 15th రోజు కూడా వేశాడు. లాస్ట్ మంత్ 15th రోజు కూడా తీసుకొని వేరే ఏరియా తీసుకుపోయి తాపిచ్చి చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు సక్సెస్ కాలేదు. తేదీ 21/7 రోజు డిసీడ్ రవిని తీసుకొని తాగుదారాన్ని ఈవినింగ్ తీసుకొని వచ్చి ఎల్బీ నగర్లో ఉన్న తిరుమల వైన్ దగ్గర బీర్ బాటిల్ అండ్ ఎక్కువ మత్తు రావడానికి ఆల్కహాల్ కూడా తీసుకొని అక్కడ 2 బీర్ బాటిల్ తాగారు. మళ్ళీ సాగర్ రింగ్ రోడ్ ఓంకార్ నగర్ దగ్గర రాగానే రాత్రి 2 గంటలకు బీర్లో విస్కీ కూడా కలిపి కాక్టైల్ చేసి డిసీడ్ బాగా తాపడం జరిగింది. ఆ 2 కలపడం వలన డిసీడ్ రవి ఎవరైతే ఉన్నారో బాగా మత్తులోకి వెళ్ళిపోయాడు. అతను 2:30 ప్రాంతంలో రాయి తీసుకొని అతని ఆటోలో ఏదైతే ఉన్నదో ఆటోలో రాయి తీసుకొని తల మీద విపరీతమైన దెబ్బలు కొట్టడము, మరియు అతని దగ్గర ఉన్న రోప్ ఉన్నది, ఆల్రెడీ నైలాన్ రోప్ ఉన్నది. ఆటోలో ఉన్న స్టాండ్కి ఏదైతే ప్యాసింజర్లు కూర్చొని పట్టుకుంటారో ఆ ప్యాసింజర్ రాడ్కి వేసేసి ఒకటే నైలాన్ రోప్ తోటి గుంజటం వలన స్ట్రాంగ్యులేషన్ అండ్ హెడ్ ఇంజరీ తోటి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత అదే డెడ్ బాడీని తీసుకొని బొంగళూరు అవుటర్ రోడ్ నుంచి ఆకుల మైదానం అక్కడ వచ్చి కుర్మిద్ద ఏరియా ఫారెస్ట్ ఏరియాలో డెడ్ బాడీని డంప్ చేసేసి మళ్ళీ ఆచారం ఇవన్నీ తీసుకొని సిటీ కర్మాన్ ఘాట్కి వెళ్ళి అక్కడ వాషింగ్ సెంటర్లో ఆటోని రక్తం ఉన్నా కూడా అక్కడ చెప్పాడు. ఈ రక్తం ఎక్కడ వాళ్ళు అడిగినా కూడా ఇది మేము మా చుట్టాల ఫంక్షన్ ఉంటే మాంసం తీసుకొని వెళ్ళాను అని చెప్పేస్తే వాళ్ళు క్లీన్ చేశారు. అప్పటి నుంచి కూడా అప్స్టాండింగ్ ఉన్నాడు. ఆటోని తీసుకెళ్లి చంద్రాయణగుట్టలో గ్యారేజ్ ఏరియాలో తీసుకున్న ఆటోని సిరికొండ మండలంలో రావుట్ల మెట్టు తండ నడిమి తండలో ఘనంగా తీజ్ పండుగ చాలా సంబరంగా అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ పండుగను చాలా పురాతన కాలం నుండి ప్రతి సంవత్సరం ఈ తేజ్ పండుగలను జరుపుకుంటామని, దీనిని 9 రోజుల పండుగ అని కూడా అంటారని అన్నారు. 9 రోజుల ముందు గోధుమలు నానబెట్టి ఒక బుట్టిలో కొంచెం మట్టి పెట్టి ఈ గోధుమలు పెడతారని అన్నారు. ఇలా ఆడపిల్లలు ప్రతిరోజు దాంట్లో రోజుకు 3 సార్లు నీళ్లు పోస్తారు. ఇలా 9 రోజుల తర్వాత ఆ నారు పెద్దగా అవుతుంది. ఆ చివరి 9వ రోజు తీజ్గా గిరిజనులు జరుపుకుంటారని అన్నారు. అంతా అయిపోగానే అందరూ పోయి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇలా చాలా సంబరంగా ఈ పండుగను జరుపుకుంటామని భక్తులు తెలిపారు. శ్రీకాళహస్తి విజ్ఞానగరిపై వెలసిన కుమారస్వామి అధికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఘనంగా నిర్వహించారు. జ్ఞాన ప్రసునాంబిక సమేత సోమస్కంద మూర్తితో పాటు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వశక్తి స్వరూపిణి పేరున్న జ్ఞానాంబిక దీనిని వీక్షించేందుకు వీలుగా ముందు దర్పణాన్ని అమర్చుతూ చివరగా సోమస్కందమూర్తి గంగాదేవితో కలిసి 3 పల్లకీలో వ్యవహరిస్తూ భక్త కోటికి నేత్రోత్సవాన్ని కలిగించారు. విశేషపూర్వకంగా స్వర్ణాభరణాలు ప్రత్యేక పుష్పమాలికతో సర్వాంగ సుందరాంగంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు భక్తులు జయ జయ ధ్యానాల మధ్య వైభవంగా ఉత్సవ మూర్తులను ఊరేగింపు నిర్వహించారు. విశాఖ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బిశ్వభూషణ్కి హరిచందన్ తొలిసారిగా విశ్వనగరానికి చేరుకున్నారు. 2 రోజుల పాటు నగర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా నౌకదళ ప్రధాని కేంద్రానికి బయలుదేరారు.
సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న జాతీయ జెండా దిమ్మెపై అదే స్టేషన్లో ఏఎస్ఐ దర్జాగా కాలు పెట్టి సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరు గ్రామంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. పోతురాజులు ఆటపాటలతో శివసత్తుల వేషాధారణలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజుగౌడ్ మాట్లాడుతూ మా కొల్లూరు గ్రామంలో ప్రతి ఏటా బోనాల పండుగ గ్రామస్తుల సహకారంతో భారీగా ఎత్తున పండుగ వేడుకల్లో పాల్గొంటామని, ఈ సంవత్సరంలో పంటలు బాగా పండి గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. గ్రామంలో గత 19 సంవత్సరాల నుంచి ఈ బోనాల పండుగ జరపబడుతుంది. మా ఆదివారం అంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం. విజయనగరంలో భవన నిర్మాణం కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 2 నెలలుగా ఇసుక రవాణా నిలిచిపోవడం, భవన నిర్మాణ కార్మికులు పనులు లేకపోవడంతో ఉపాధి భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇసుక రిచ్లు తెరిచి అందుబాటులో ఉన్న ధరలకే ఇసుకని అందజేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేస్తూ నూతన పాలసీని తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించి 2 నెలలు అవుతుంది. ఈ రోజుకి పాలసీని ప్రకటించలేదు. ఫలితంగా ఇసుక లేక నిర్మాణ రంగ కార్మికులు అనేక ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రధానంగా నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. కార్మికులే కాదు, ఇళ్ల నిర్మాణాలు, అనేక రకాల నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం వల్ల నిర్మాణాలు చేస్తున్న యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. కార్మికులు కూడా దీనినే నమ్ముకొని ఉన్నారు. ఈ నిర్మాణ రంగం ఇసుక లేకపోవడం, ఆగిపోవడం వల్ల కార్మికులకు పని లేకుండా పోయినాయి. రెండో వైపున జిల్లాలో వర్షాలు లేవు, వరి పనులు లేవు. ఫలితంగా కార్మికులందరూ అనేక రకాల ఇబ్బందులతో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మొండివారి గ్రామంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి అడవిలో నుండి పెద్ద వరద గ్రామంలోకి చేరడంతో ఇండ్ల లోపలికి చేరుకోవడం వల్ల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వరదకు బుర్ర జోగయ్య ఇంట్లోని చేరడంతో బట్టలు, సామాన్లు, నిత్యావసర వస్తువులు మొత్తం కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సహాయం చేయాలని కోరుతున్నారు. ಈ ಮದ್ಗರ್ಲು ತರ್ರಿ ಅಂದ್ರೆ ಮತ್ತೆ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కొండాపురం గ్రామంలో జింకను వేటాడి తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండాపురం గ్రామం చుట్టూ అడవి ప్రాంతంగా చెట్లు ఉండడంతో వలపాన్ని పట్టారని కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. గత 15 రోజుల క్రితమే జింకను తిన్నట్లుగా తెలుస్తుంది. వాటి ఎముకలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనపరుచుకొని ల్యాబ్కి పంపుతున్నారు. ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు గ్రామంలో విచారణ కొనసాగిస్తున్నారు. జింకను పట్టి తిన్నవారు పరారీలో ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు దొరికినా అసలు విషయం బయటపడుతుందని, ఎంతమంది తిన్నారో కూడా తెలుస్తుందంటున్నారు అధికారులు. అయితే ఇందులో కొంతమంది చోటా మోటా రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏం జరిగింది? ఫస్ట్ గొర్రెలు వచ్చినాయి. ఆ గొర్రె ఆయన ముక్కాల చంద్ర వచ్చి ఇలా కొట్టుకొచ్చినాక చేసేపటికి ఒక్కడ కూర్చొస్తుండు. అరే ఉసురుకి ఉన్నాయి అలా వాడు గొర్రెలు రాగా ఉరికి అంటే కాపానే నేను బండి వేసుకొని వచ్చినాను. బండి వేసుకొని ఉరికి రాగానే ఎగరాను. ఏంది అంటే నేను గొర్రె పడ్డా నేను అనుకున్నా. ఇక గొర్రె తీసుకొచ్చినాక అది పడ్డది, ఏంది జింక పడ్డ ఉంటుంది. అటు దూరం చూసినా నీ పని జింక మాకు ఏమైనా చేసుకొని నాకు అవసరం లేదు అని బండి వేసుకొని వాళ్ళు దొరికారు పడదా పోయి. ఇక ఎవరు పిలిచింది? వచ్చేసింది చంద్ర పిలిచాడు. ముక్కాల చంద్ర వచ్చేసింది. ఉచ్చులు ఆల్రెడీ రాములు పెట్టిండు. ఇది రాములదేనా తోట? రాములదే తోట ఇది. ఇక మేము చూసినాం. ఇక మేము ఏమన్నా పాడు చేసుకుని అల్లెం వెళ్ళిపోయినాం. ఇక అప్పుడు పడి ఎగురుతూనే ఉంది. పానతో సావలే. వెళ్ళిపోయినాక మళ్ళీ 3-4 గంటలకు కప్పులు ఇవ్వన్నారు.
నీ కప్పలేదాన నీదన్నా కప్పి అని నీ సోపద నాకు ఆయన అన్న. అయితే ఇది భూములేమో గుండాల మండల ప్రాంతంలో వస్తాయి, విలేజ్ వచ్చేస్తే కొండాపూరు మొత్కూరు మున్సిపాలిటీ పరిధిలో వస్తుందని నిన్న సాయంత్రం మాకు బై ఫోన్ మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ మెసేజ్ని చూసుకొని ఎమ్మటే మేము మార్నింగ్ 6 గంటల నుంచి వెళ్ళి ఆ జింకను ఎక్కడ పెట్టిర్రు ఏం సంగతి అనేటువంటి విషయాల గురించి ఆ తోటలు మొత్తం తిరిగినాము. ఎలాంటి క్లూస్ ఇంకా మాకు దొరకలేదు. అఫెండర్స్ కూడా ఒక 3 పేర్లు మాకు తెలిసినవి ఈ విషయంలో. ఆ 3 పేర్ల వ్యక్తులను కూడా మేము వెతుకుతున్నాము. వాళ్ళు ఇంకా మా కస్టడీలోకి తీసుకోలేదు. తర్వాత ఇంకొక అఫెన్స్ కోసం మా ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ పెంటగడ్డల వద్ద తిన్నటువంటి బోన్స్ ఉంటే అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించి ఇంకా కూడా ఈరోజు మొత్తం ఇన్వెస్టిగేషన్లు చేసి ఇంకేమైనా దొరికితే అటువంటిదంతా ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించి వాళ్ళ మీద మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా చర్య తీసుకుంటాం. సార్ అందులో ఎంతమంది తెలుసు? మాకు 3 ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని డొంకలు అయితే మొత్తం తెలుస్తుందండి. ఎవరైనా ఒకరు ఉంటే. వర్షాలకు రహదారులు స్తంభించిపోతున్నాయి. ప్రయాణికులకు పాదాచారులకు ఇబ్బందికరంగా రహదారులు మారుతున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుందు మండలంలోని చెల్గూరు బిర్కూరు మధ్య వెళ్లే రహదారి చిన్నపాటి వర్షం కారణంగా రోడ్డు మీద నీళ్లు నిలిచి ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణపైనే దృష్టి పెట్టిన జాతీయ పార్టీ అధ్యక్షులు అమిత్ షా. తెలంగాణ 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న రామలింగేశ్వరరావు. ఆదోనిలోని మండగిరిలో ఈవో ప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు. అక్రమ బంగారు నగదు ఆస్తులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో మిస్టరీ వీడిన రవి హత్య. అప్పు తీర్చలేక అప్పు ఇచ్చిన వాణ్ణి అంతమొందించిన ప్రబుద్ధుడు. సిరికొండ మండలంలోని రావుట్ల నడిమి తండలో తీజ్ పండుగ సంబరాలు. 9 రోజులు ఘనంగా జరిగే సంబరాలకు పెద్ద సంఖ్యలో హాజరైన గిరిజన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.